ఒక్కోసారి చిన్న డైరెక్టర్లు చేసిన సినిమాలు పెద్ద హిట్ అవుతాయి. అయితే ప్రతిసారి అలా కలిసి వస్తుందని చెప్పలేం. అలాంటి టైంలోనే ఆ చిన్న డైరెక్టర్ మీద నమ్మకం పెట్టి వాళ్ళ పొటెన్షియాలిటీని చూసి ఛాన్స్ ఇస్తారు కొంతమంది. అలా ఛాన్స్ ఇచ్చారు రష్మిక, దిల్ రాజు. పాన్ ఇండియా హీరోయిన్. వరుసగా వేల కోట్ల సినిమాల కలెక్షన్స్తో టాప్లో ఉన్న హీరోయిన్తో సినిమా చేయాలి అంటే మినిమం స్టార్ డైరెక్టర్ అయి ఉండాలి. కానీ డైరెక్టర్గా పెద్దగా సక్సెస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పాన్ ఇండియా మూవీ ఛాన్స్ ఇచ్చింది రష్మిక. రష్మిక పవర్ఫుల్ రోలో యాక్షన్ మూవీగా మైసా మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ రవీంద్ర పుల్లె. ఈ సినిమా టీజర్తోనే రవీంద్ర కెపాసిటీ తెలుస్తుందంటున్నారు ఆడియన్స్. అప్పటి వరకు చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన వేణు సడన్ గా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో బలగన్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే నెక్స్ట్ సినిమా కోసం మాత్రం దాదాపు 2 ఏళ్లు చర్చ జరుగుతూనే ఉంది. ఫైనల్లీ వేణు డైరెక్టర్ గా ఎల్లమ్మ సినిమాని అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఈసారి కూడా ఏదో ఫ్యామిలీ డ్రామా తెరకెక్కిస్తున్నాడు అనుకుంటే ఈ చిన్న డైరెక్టర్ ఏకంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా చేస్తున్నారు. టైటిల్ గ్లిమ్స్ తోనే నెక్స్ట్ బిగ్ థింగ్ అన్న హింట్ ఇచ్చేశారు వేణు. 1-2 సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాని చిన్న డైరెక్టర్ సాయి కిరణ్ రెడ్డి. అయితే ఈసారి మాత్రం సూపర్ హిట్ కొడతా అంటున్నాడు ఈ అప్కమింగ్ డైరెక్టర్. విశ్వక్షేణ్ హీరోగా కంప్లీట్ డిఫరెంట్ గా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా లెగసీ మూవీ చేస్తున్నాడు సాయి కిరణ్ రెడ్డి. పొలిటికల్ స్టోరీలు చేయడం అంత ఈజీ కాదు. అయినా సరే రిస్క్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు ఈ కొత్త డైరెక్టర్. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు తిరువీర్. వరుసగా మంచి ట్రాక్ లోనే ఉన్న తిరువీర్ భగవంతుడు అనే పవర్ఫుల్ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఈ సినిమా టీజర్ చూస్తే పవర్ఫుల్ ఎలిమెంట్స్ తో విలేజ్ యాక్షన్ డ్రాప్ డ్రామాగా కనిపిస్తుంది. ఇలాంటి సినిమా చేయాలి అంటే మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అయితే ఈ సినిమా మాత్రం విహారీ అనే కొత్త డైరెక్టర్ చేస్తున్నాడు. మరి ఈ కొత్త డైరెక్టర్ విహారీ ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో అంటున్నారు జనాలు. మరి ఇలా కొత్త డైరెక్టర్లు పవర్ఫుల్ మూవీస్తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అయితే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.